అందరికీ నమస్కారం. స్టార్ జేమనం న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సవితమ్మ అన్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమం నుంచి రాయలసీమ ప్రాజెక్టుల వరకు అడుగడుగునా గత ప్రభుత్వం విఫలమైందని, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక బయట శవరాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిందని అధికార పార్టీ నేత మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు సింహభాగం కేటాయించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో నిజమైన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఆగిపోయిన బీసీ గురుకులాలు, హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లను తిరిగి ప్రారంభించడంతో పాటు మెగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మొన్నటి రోజున బీసీలకు పెద్దపీట వేశారు. బీసీలకు సింహభాగం వేసి, అంటే కూటమి ప్రభుత్వం బీసీలకు నిబద్ధతతో, నిజాయితీతో పెద్దపీట వేసిందని మరొక్కసారి నిదర్శనం మొన్నటి రోజున బడ్జెట్ కేటాయింపుల్లో కూడా సింహభాగం మన బీసీలకే వేసిందన్న విషయం కూడా తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో కూడా బాగా జరిగాయి. మేము ఈ 20 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క యువగల నేత నారా లోకేష్ బాబు గారు, క్యాబినెట్ అందరూ కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతూ, ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అందులోనే కీలక భాగమైన ఒక బీసీలకు పెద్దపీట వేయడం, బీసీలు ప్రతి ఇంటి నుంచి ప్రతి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పంతో కూడా ముందుకెళ్ళాం. బీసీలకు ముఖ్యంగా వాళ్ళకు వజ్రాయుధం లాంటిది, బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే వజ్రాయుధం చదువు. ఆ చదువు కూడా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికారో, పునాదులు వేశారు అన్న నందమూరి తారక రామారావు. ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురాన్ని నిర్మించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ భవన్లు కావచ్చు, అంతేకాకుండా మొన్నటి రోజున మెగా డిఎస్సిలో కూడా ఎక్కువ శాతం బీసీలకే టీచర్ పోస్టులు రావడం కావచ్చు, పోలీసు శాఖలో వచ్చిన పోస్టింగుల్లో కూడా ఎక్కువగా బీసీలకే రావడం, దగ్గరలో మళ్ళా డిఎస్సి కూడా నోటిఫికేషన్ రాకపోతున్నా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మొన్నటి రోజు మెగా డిఎస్సికి కోచింగ్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా డిఎస్సి కోచింగ్ కూడా అందజేశారు. దానితో పాటు సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా గతంలో సివిల్ సర్వీస్, బీసీ స్టడీ సర్కిల్స్ అన్ని గాలి వదిలేశారు. మళ్ళీ బీసీ స్టడీ సర్కిల్ సెకండ్ బ్యాచ్ కూడా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి బీసీ స్టడీ సర్కిల్స్ కూడా స్టార్ట్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యమంత్రి గారు బీసీ భవన్లు కూడా ఏర్పాటు చేయమన్నారు. బీసీ గురుకుల పాఠశాలలు కూడా ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ పూర్తి చేసి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేయమన్నారు. నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఆదరణ 1, ఆదరణ 2 పథకం ద్వారా కూడా ఏదైతే కులవృత్తులు కావచ్చు, స్వయం ఉపాధి పథకాల మీద కూడా దాని మీద కూడా పెద్దపీట వేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సభకు వచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. కాని కౌన్సిల్లో ఉన్న వైసీపీ నేతలు కనీసం జవాబు వినే ధైర్యం లేక బాయ్కాట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బయట కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను తెలియజేసేది ఒకటి, అసెంబ్లీకి బయట శవరాజకీయాలు చేసుకుంటూ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టు శవరాజకీయాలు చేసుకుంటూ వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మేము తెలియజేసేది, మీరు ఏ ప్రశ్న చెప్పినా మేము జవాబు చెప్పడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వస్తారు, ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్న జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ఉన్న లీడర్లకు, కౌన్సిల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలకు ఆ జవాబు వినే ధైర్యం లేక బైకాట్ చేసుకుని వెళ్ళిపోతారు. మేము తెలియజేసేది ఒకటే, మేము మైక్ ఇస్తున్నాం, అసెంబ్లీలో మైక్ ఇస్తాం, కౌన్సిల్లో కూడా మీరు అడిగిన ప్రశ్నకు మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అసలు వాళ్లకు
కూటమి మంత్రులు జవాబు చెప్తుంటే వినే ధైర్యం లేక స్పీకర్ మీదపై దౌర్జన్యంగా బైకాట్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి ప్లే కార్డు లాగా తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి మరి రచ్చ చేస్తారు. అదే ప్లే కార్డులు ఎలా విసిరేస్తామో వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా విసిరేస్తారు. ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. వాళ్ళు 5 ఏళ్లుగా చేయలేనిది 20 సంవత్సరాల్లో ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి కావచ్చు, భారతదేశంలోనే ఈరోజు పెట్టుబడులు ఎక్కువగా తెచ్చిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. అంటే 25.3% ఈరోజు మనము పరిశ్రమలు తీసుకొచ్చాం. ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేస్తున్నాం, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ పూర్తి చేస్తున్నాం, ఉపాధి చూపిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా అందరికి శిక్షణ ఇచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలన్నదే మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అహర్నిశలు విశాఖ ఉక్కు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మరి అంతేకాకుండా మన రాయలసీమకు కూడా హార్టికల్చర్ గ్లోబల్ హబ్గా ఏర్పాటు చేయడం నిజంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మా నియోజకవర్గంలో కూడా ఏదైతే పెనుగొండ నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా కొన్ని ఏళ్లుగా మరి ఎక్కడ చూసినా ఏదైనా ఒక ఊరు అభివృద్ధి గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోడ్డు మీద పార్టీలకు అతీతంగా ఒక పక్క విద్యార్థులు కావచ్చు, మరి వృద్ధులు కావచ్చు, మరి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో మరి ఏదైనా కొన్ని గ్రామాలకు ఆటోలు పోవడానికి, కార్లు పోవడానికి కూడా ఇబ్బంది ఉండేది. అలాంటి మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, ఖచ్చితంగా మేము మీ ఊరికి రోడ్ కనెక్టివిటీ పూర్తి చేస్తామన్నా. ఇప్పుడు మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో అందులో 70% పెనుగొండ నియోజకవర్గంలో రోడ్ కనెక్టివ్ పూర్తి చేస్తున్నామన్న విషయం, కొన్ని చేసేసాం, ఈ 10వ తారీఖు లోపల పూర్తి చేస్తాం, మరికొన్ని కూడా ప్రపోజల్స్ పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తూ ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా మరి కేజీవీపీలో కూడా ప్రతి అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు. ప్రతి మండలంలో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, డామెటరీ కావచ్చు, మరి బీసీ హాస్టల్ కూడా మరి పరిగి మండలంలో మరి నిన్నటి రోజే భూమి పూజ చేసాం. ఈరోజు కేజీవీపీ సోమందపల్లిలో చేసాం, మన గోరెట్లో చేసాం, మరి పరిగిలో కూడా చేసాం. హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ ఈరోజు మరి విలేజ్ హెల్త్ క్లినిక్లని పనులు చేస్తున్నాం. అంతేకాకుండా మరి సోమందపల్లిలో అడిషనల్ బిల్డింగ్ కావాలంటే అది కూడా పూర్తి చేసాం. రొద్దం కూడా పూర్తి అయింది. మరి ఊటుకూరులో కూడా మరి పిహెచ్సి రెడీ అవుతుంది, పెద్దమంతూరులో కూడా రెడీ అవుతుంది. అట్లా అన్ని డిపార్ట్మెంట్లోనూ జేజేఎం కావచ్చు, అమృత్ కావచ్చు, మరి ప్రతిదీ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన పెనుగొండ నియోజకవర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక రాయలసీమ అభివృద్ధిపై గత ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా రాయలసీమకు తీసుకొచ్చారని, కియా మోటార్స్ లాంటి భారీ పరిశ్రమలను రప్పించారని గుర్తుచేశారు. కాని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏమీ చెయ్యలేదని, కనీసం అన్నమయ్య ప్రాజెక్టు గేట్ 38 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి డ్రిప్ ఇరిగేషన్, కరెంటు సరఫరాను మెరుగుపరచడం వల్ల టమోటా, అరటి, పత్తిలాంటి పంటలకు మంచి దిగుబడి వస్తోందని వివరించారు. 5 ఏళ్లలో ఏమీ చెయ్యని వారు ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సాగునీరు మీద కానీ తాగునీరు మీద కానీ మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి లేదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తాగునీరు లేక కూడా చాలా ఇబ్బంది పెట్టాం. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు ఏలిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని నదుల అనుసంధానం చేసి కృష్ణా జలాలను తీసుకురావాలని ఆ రోజు నాంది పలికిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ ఆశయాలను కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ మీద పూర్తి పట్టున్న అవగాహన ఉన్న వ్యక్తి, విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయి ప్రజలకు అంకితం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు తాగునీరు, సాగునీరు అందుతున్నాయి అంటే మరి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించమనండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమకి ఏం చేశారు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కేంద్రంతో అనుమతులు తీసుకుని పర్మిషన్ స్టార్ట్ చేశారా? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో ఆగిపోతే 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. నేను వైసీపీ నాయకులకి అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ప్రశ్న ఇప్పుడు కాదు, ఈ సమావేశం ఇప్పుడు కాదు, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సిన సమస్య ఇది. మీరు ఉద్యమాలు చేస్తారా, పాదయాత్ర చేస్తారా, శవ రాజకీయాలు చేస్తారా, మతాల మధ్య చిచ్చు పెడతారా? ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. ఈ రోజు రాయలసీమలో హార్టికల్చర్ కావచ్చు, సిరికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, టూరిజం హబ్ కావచ్చు, ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, కనీసం మెయింటెనెన్స్ చేయలేదు. 38 మంది చనిపోతే కనీసం పరామర్శించలేదు సొంత జిల్లా. మరి ఇదే రాయలసీమ నాయకులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఈ రోజు రాయలసీమలో ఉండే పార్టీలకు అతీతంగా ఉండేవారు అందరూ ఈ రోజు సాగునీరు అందుకుంటున్నారు. మరి రాయలసీమ బిడ్డ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా అన్న మేము రాయలసీమలో మనం అందరం 151 అనుకున్నాం. మరి రాయలసీమకి ఎంత కేటాయించారు, ఎంత నిధులు తీసుకున్నారు, ఏ కాలువకి నీళ్లు ఇచ్చారు, ఏ చెరువుకు నీళ్లు ఇచ్చారు, ఎక్కడ పనిచేశారో జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాయలసీమ నాయకులందరినీ చెప్పానండి. ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఈరోజు మనం సుమారుగా అంటే 14-19లో కూడా ఈరోజు 14-19లో రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా సుమారుగా 12,500 కోట్లను మన రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ఏం పెట్టారు? అతి తక్కువ కాలంలోనే మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుసీమ వద్దన్నారు. ఈ రోజు ఇప్పటికే మనము అన్ని చెరువులకి నీళ్లు ఇస్తున్నాం. మరి అంతేకాకుండా మరి కూటమి హయాంలో హంద్రీ నేవా ద్వారా సుమారుగా 750 కిలోమీటర్లు మరి కృష్ణా జలాలు కుప్పం వరకు కూడా తీసుకెళ్ళాం. మడక్సిరాకు కూడా నీళ్లు ఇస్తున్నాం. సుమారుగా 423 చెరువులు మరి 19 నియోజకవర్గాల మీదుగా ఈ రోజు మనం నీళ్లు ఇస్తున్నాం. ఏం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు రైతులే కాదు కదా, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా భూస్వాములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీళ్లు తీసుకుంటున్నారు. ఈ రోజు పంటలు పెడుతున్నారు. ఈ రోజు రాయలసీమలో 1 టన్ను దానిమ్మ 2 లక్షలు కొడుతుంది. 1 టన్ను అరటి 25,000 కొడుతా ఉంది. మరి ఏది చూసినా ఈ రోజు పత్తి కావచ్చు, మిరప కావచ్చు, మరి ఈ రోజు టమోటా కావచ్చు, ఈ రోజు రాయలసీమలో ఇంత మంచి పంటలు తీస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి విజన్ అది అపర భగీరథ చంద్రబాబు నాయుడు గారు. నేను వైసీపీ నాయకులు ప్రశ్నించేది ఒకటే, ఈ రోజు మీ భూముల్లో ఉన్న మీ పంట పెట్టుకుంటున్న నీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. మీరు ఏదైతే 5 సంవత్సరాలుగా డ్రిప్ గాని మరి స్ప్రింక్లర్లు కూడా ఇవ్వకుండా రైతులకు ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మేము పంట పట్టించిన పంటను ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం, ఈ రోజు సాగునీరు అందజేస్తున్నాం. మరి వెలుగొండను పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాయలసీమ ద్రోహి మరి గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలందరికీ తెలుసు. మరి మరొకసారి ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ కాన్ఫరెన్స్ ఇప్పుడు కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే అప్పుడు మీరు రాయలసీమ ప్రజల కోసం మీకు క్లారిటీ ఉంది, బాధ్యత ఉంది, నిబద్ధత ఉంది అనుకునేవారు. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామా. మీరు ఎన్ని డ్రామాలన్నా ఆడండి, ఎన్ని ఉద్యమాలన్నా చేయండి, ఎన్ని శవ రాజకీయాలన్నా చేయండి, ఎన్ని పాదయాత్రలన్నా చేయండి, ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మేము చర్చించడానికి సిద్ధంగా